కేఎల్డిఎం యూనివర్సిటీ 15వ స్నాకోత్సవం ఈ నెల 27న వడ్డేశ్వరంలో వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, టాటా మెమోరియల్ సెంటర్ ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద బసవల్లి హాజరవుతారని తెలిపారు. బుధవారం నగరంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి వర్మ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ స్నాకోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తున్నామన్నారు. స్నాకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, ముఖ్య అతిథిగా టాటా మెమోరియల్ సెంటర్ ముంబై ఎండి ఐఏపీ పీడియాట్రిక్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద బసవల్లి హాజరై ప్రసంగించారు. స్నాకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, ఎంహెచ్డిఎన్ డాక్టర్ ఎన్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మా కేఎల్ యూనివర్సిటీకి కాన్వకేషన్ 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్, అలాగే శ్రీపద్ బన్వాలి చైర్పర్సన్ ఫర్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేజర్గా ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా విచ్చేస్తున్నారు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్, అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి, అలాగే బీఏ, బీకామ్, అలాగే లా ప్రోగ్రామ్స్కి, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, అలాగే వీటి ప్రోగ్రామ్స్కి కూడా స్టూడెంట్స్కి అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీడియాని, అలాగే ఈ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం. 15th convocation of KL University is blessed with the two important guests from the country. National Academy of Sciences is one of the oldest academy in the country, and his president, Dr. Vinod Kumar Singh, is going to attend this meeting. He is a Padma Shri awardee. Also, he was a scientific advisor to Prime Minister's meeting, that is when Manmohan Singh was the Prime Minister. And he is one of the leading scientists in chemistry, and he has discovered a lot of new things in the world, so he has become a world famous scientist. And the second important person is Shripad Banavalli. He is from the biggest cancer hospital in the world, that is Tata Memorial Cancer Hospital in Mumbai. So this person is a very big man in the area of pediatric cancer. So this person is also instituted first 100-bedded hospital in Bombay, where this hospital is completely dedicated using Ayurveda treatment for cancer. So this is the first time ever done in the world that indigenous medicine has been used. So he is integrating music, also sports and other things together for cancer treatment. All other things for the cancer treatment. KLEF యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 15వ కాన్వకేషన్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వస్తున్న విద్యార్థులు పేరెంట్స్ అందరికీ కూడా ఆ రోజు ఉదయం 9 గంటలకల్లా వచ్చేసేసి స్టూడెంట్స్ అందరూ కాన్వకేషన్ రోప్స్ తీసుకొని, వాళ్ళకి ఇయర్ మార్క్ చేసిన రూమ్స్ నుంచి కాన్వకేషన్ రోప్స్ తీసుకొని, వాళ్లకు ఎలకేట్ చేసిన సీట్స్లో
కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. వాళ్ళందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. ఈ కాన్వకేషన్ ప్రొసెషన్ 9:30 స్టార్ట్ అవుతుంది. On this occasion, around 24 different undergraduate programs or graduates from 24 different undergraduate programs and around 20 postgraduate programs. Out of them, mostly from MTech programs, MSc, MPharmC and MSc, MPhil, and MPharmC are all going to receive their degrees. So, and all arrangements are made. In the traditional dress the candidates have to wear for receiving their degree on the dais,